కావాలని కొంతమంది కేవలం హిందూ సంస్థల వాళ్ళే, బజరంగ్ దళ్, విహెచ్పిఏ, ఆర్ఎస్ఎస్ఏ వీటిని ఉసిగొల్పుతుంది, కావాలని లవ్ జిహాద్ని పెద్ద భూతంలాగా చేసి చూపిస్తుంది అనేసి అంటారు. నేను అన్నది అదే ఇంతకుముందు ఏమన్నానంటే, సోషల్ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు, సామాజిక పరిస్థితుల మీద అవగాహన లేనటువంటి వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. యూకేలో ఈ ప్రాబ్లం ఉంది, యుఎస్లో ఈ ప్రాబ్లం ఉంది. ట్రంప్ గెలవడానికి ఏకైక కారణం ఈ ముస్లింలు మైగ్రెంట్గా వచ్చి అమెరికాలో చేస్తున్నటువంటి అరాచకాలు. ఫ్రెంచ్ గవర్నమెంట్కి సంబంధించిన మాక్రోన్ ఉన్నాడు. మాక్రోన్ కూడా లవ్ జిహాద్లకు వ్యతిరేకంగా, మాక్రోన్ పేరు గుర్తులేదు ఫ్రెంచ్, అతను ఆస్ట్రేలియాలో అయితే లిటరల్లీ మాకు కొన్ని ఫెసిలిటీస్ కావాలి అని ముస్లిమ్స్ అడిగితే, మీ ఫెసిలిటీస్ కావాలి అంటే మీ మతానికి సంబంధించిన దేశాలలోకి వెళ్ళిపోండి, మా ఆస్ట్రేలియాలో మాత్రం ముస్లింలకు సపరేట్ చట్టాలు కానీ ఫెసిలిటీస్ కానీ ఉండవని చెప్పేసింది. ఆస్ట్రేలియా ఉన్నట్టు అక్కడ ఉండదు, భారతదేశంలో ఉన్నట్టు ఆస్ట్రేలియాలో ఉండదు. సో మనం మాత్రం ఆ సెక్యులర్ మైండ్ సెట్ తోని తర్వాత అపీజ్మెంట్ మన వాళ్ళు ఉంటారు కదా, తెలిసిందే కదా. తర్వాత చైనాలో కూడా అంతే, నేపాల్లో అంతే, భూటాన్లో అంతే. భూటాన్లో అయితే ఇంకా వేరే మతస్థుల్ని పెళ్లి చేసుకోవడం, వేరే దేశస్తుల్ని పెళ్లి చేసుకోవడం కూడా నిషేధం. సో ప్రపంచం అంతా ఈ లవ్ జిహాద్ ఉంది. ఫస్ట్ ఇది కాన్సెప్ట్, లవ్ జిహాద్ ఉందా లేదా అంటే ఉంది. ప్రపంచం మొత్తం దీంతో బాధపడుతున్నారు. వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ లవ్ జిహాద్ల వల్ల ఇబ్బంది పడుతున్నారు. క్రిస్టియన్స్, నాన్ ముస్లిమ్స్. భారతదేశంలో హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసుకొని వీళ్ళు లవ్ జిహాద్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏమని చెప్పాను, జిహాద్ అంటే పవిత్ర యుద్ధం. అవును, నాన్ ముస్లిం అమ్మాయి, క్రిస్టియన్ కానీ, సిక్కు కానీ, హిందూ కానీ, బుద్ధిస్ట్ కానీ, జూయిస్ట్ సంబంధించిన ఎవరైనా సరే, సిక్కిజం, జైనిజం అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళైనా సరే, నాన్ ముస్లిం అమ్మాయిని గనక పెళ్లి చేసుకుని ఆమెను ఇస్లాంలోకి మారిస్తే అతని జిహాద్ పూర్తవుతుంది. పూర్తయినటువంటి వ్యక్తి జన్నత్లో స్థానం లభిస్తుంది. జన్నత్ అంటే స్వర్గం. జన్నత్ అంటే స్వర్గం. ఖురాన్ ప్రకారం జన్నత్లో స్థానం లభిస్తుంది. దీన్ని వాళ్ళు పరిపూర్ణంగా విశ్వసించడం వల్ల వాళ్ళు లవ్ జిహాద్కి ఒడిగొడుతున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నాన్ ముస్లిం అమ్మాయిని కదా ప్రేమించేది, పెళ్లి చేసుకునేటటువంటిది. ముస్లిం అమ్మాయిని కూడా పెళ్లి చేసుకునేటటువంటి హక్కు ఆ అబ్బాయికి ఉంటది. ముస్లిం అమ్మాయిని ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి సెకండ్ వైఫ్ కిందనే కన్సిడర్ అవుతుంది. అంటే యాజ్ పర్ ఇస్లాం వాళ్ళకి ఒక 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు. అందులో హిందూ అమ్మాయిని ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నా దాని తర్వాత వాళ్ళకి సెకండ్ కేటగిరీ వచ్చేస్తుంది. సెకండ్ కేటగిరీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, ఎందుకంటే ఆమె నాన్ బిలీవర్ కాబట్టి. అచ్చా, బార్న్ ఫ్రమ్ నాన్ బిలీవర్ కాబట్టి ఆమె బిలీవర్ కాదు, అల్లాని దేవుడుగా ఆరాధించదు. ఎంత అల్లాని దేవుడుగా ఆరాధించినా స్త్రీలకు కూడా ఖురాన్లో కానీ ఇస్లాంలో కానీ పరిపూర్ణమైనటువంటి విలువ లేదు.